నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వంశీ ఏ తప్పు చేయలేదు, ఇది చంద్రబాబు కుట్ర, వైఎస్ జగన్. నేనేమైనా పుష్పనా, మీరు షెకావత, మంచు మనోజ్ ఫైర్. చిత్తూరు జిల్లా కుప్పంలో 30 అడుగుల లోయలో పడ్డ కారు. రాజస్థాన్లోని ఉదయపూర్లో జాతీయ స్థాయిలో జరిగిన వివిధ రాష్ట్రాల నీటిపారుదల మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం 18 మరియు 19 తేదీలలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సమక్షంలో వాటర్ విజన్ 2047 పేరుతో 2 రోజుల పాటు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నదులు అనుసంధానం, రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వడం మరియు రాష్ట్రానికి కరువు రహితంగా మార్చడం జాతీయ సమావేశంలో ఆశయం. अखिल भारतीय राज्य जल मंत्रियों के सम्मेलन के उद्घाटन समारोह में आप सबका हार्दिक स्वागत है. Aligned with the Honorable Prime Minister's vision pronounced during 2010 to enable Karnataka. Thank you. Susceptible to flooding. एक सुरक्षित पेयजल की उपलब्धता को सभी राज्यों के माननीय मंत्री महोदय से निवेदन है, कृपया आप मंच पर पधारें ग्रुप फोटोग्राफ के लिए. రాష్ట్రంలో తెగచారిపోయిన లా అండ్ ఆర్డర్ కు వంశీ అరెస్ట్ అద్దం పడుతుందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖాత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమక్షంలో తానే జడ్జి గారు ఇచ్చిన సమన్లకు పోలీసుల ఆధ్వర్యంలో ఆ సమన్ను అందుకొని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి, చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి, ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు మూదర జడ్జి గారి సమక్షంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది. ఒకసారి ఈ కేసుకు సంబంధించి ఘటనను ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 19వ తారీఖున 2023 మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి 19, 2023 పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి 19వ తారీఖున తాను మాట్లాడిన మాటలు. ఫిబ్రవరి 19, 23 వాడో పిల్ల సైకో, నేనే గన్నవరం వెళ్తా, ఎవడేం పీకుతాడో చూస్తా, ఆ వంశీ సంగతి తేలుస్తా, నియోజకవర్గంలో నుంచి బయటికి విసిరేస్తా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రెచ్చగొట్టింది సాక్షాత్తు ఫిబ్రవరి 19వ తారీఖున ఇదే పట్టాభి అనే వ్యక్తి. అంతటితో ఆగకుండా ఫిబ్రవరి 20వ తారీఖున అంటే మరుసటి రోజు చంద్రబాబు గారు పట్టాభిని నేరుగా గన్నవరంకే పంపారు. గన్నవరంకే పంపి
గన్నవరంలో ఆయన అక్కడికి వెళ్ళి గన్నవరంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వంశీని మళ్ళీ తిట్టి అదే గన్నవరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తాను పోగేసిన మనుషులను తాను వెంట పెట్టుకుని ప్రెస్ మీట్లో మరొకసారి వంశీని తిట్టి ఒక ప్రొసెషన్ గా నంద్యాల తెలుగు గంగా కార్యాలయంలో ఎమ్మెల్యే ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ తెలుగు గంగా ప్రాజెక్టు వల్ల రైతులు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరించడానికి అసెంబ్లీలో కృషి చేస్తామని భూమా అఖిలప్రియ అన్నారు. తెలుగు గంగా ప్రాజెక్టును రామారావు ప్రారంభించకపోతే రాయలసీమలో ఫ్యాక్షనిజం పెరిగిపోయేదని, తెలుగు గంగా ప్రాజెక్టు వల్ల ఫ్యాక్షనిజం తగ్గి రైతులుగా మారి వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. తెలుగు గంగా ప్రాజెక్టుకు సంబంధించిన చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామన్నారు. వైసీపీ నాయకులకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు అక్రమంగా కేసులు పెడుతున్నారని శిల్పా చక్రపాణి అనడం దారుణమన్నారు. ఈరోజు నంద్యాలలో మన తెలుగు గంగా ఆఫీస్లో అటు పీసీ గారితో అదేవిధంగా డీసీలు అందరితో ఈరోజు అధికారులతో తెలుగు గంగా ఆఫీస్లో ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం కూడా ఈరోజు మనకి ఫస్ట్ టైము డీసీలు డబ్ల్యూఏలు మనకి తెలుగు గంగా వైపు మొదటిసారి ఎన్నుకోవడము, రైతులు పడే ఇబ్బందులు కష్టాలు రైతు సమస్యలు అన్నీ కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎస్సీ గారు మిగతా స్టాఫ్ అందరూ కూడా కూర్చొని ఇప్పుడు అసెంబ్లీ మొదలవ్వబోతుంది కాబట్టి కొత్త ప్రపోజల్స్ ఏం పెట్టచ్చు, తెలుగు గంగలో రైతులు ఏమి ఇబ్బందులు పడుతున్నారు, మనము ప్రభుత్వం తరపు నుంచి ఏం క్లారిఫికేషన్ తీసుకోవచ్చు అనేది కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను గతంలో కూడా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు చాలా సందర్భాల్లో చెప్పడం ఏంటంటే కళ్ళ ముందర మనకి తెలుగు గంగ కళ్ళ ముందర నీళ్లు పోతున్నా కూడా మా ఏరియాలో ఆ నీళ్లు వాడుకోలేని పరిస్థితి ఈరోజు రైతులకి ఆడ కనపడుతుంది. అసలు తెలుగు గంగ ఆ ఏరియాలో మా ఏరియాలో గతంలో ఎన్టీ రామారావు గారు అది మొదలు పెట్టకపోయింటే తెలుగు గంగ అనేది ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు కూడా ఫ్యాక్షన్ వల్ల ఇబ్బందులు పడి రైతులు కాదు కదా అక్కడ పంటలు కూడా పండలేని పరిస్థితి ఉండేది. కానీ తెలుగు గంగ రావడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా చాలా కూడా రైతులు బాగుపడమే కాకుండా చాలామంది పిల్లల్ని చదివించుకొని ఒక మంచి పొజిషన్లో ఈరోజు ఆ ప్రాంతంలో రైతులు ఉండగలిగినారంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా రైతులకి పెద్దపీఠం వేసింది. తెలుగు గంగలో రైతులు పడే ఇబ్బందులన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేసి అది ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి, ఎందుకంటే అసెంబ్లీ మొదలవ్వబోతుంది కాబట్టి అటు కేసీ కెనాల్ కావచ్చు, తెలుగు గంగ కావచ్చు, కుందు కావచ్చు, మా ఆలగడ్డ ఏరియాలో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. సో అంతో కొంత అక్కడక్కడ ఎస్ఆర్బీసీ టచ్ అవుతుంది. ఇట్లా ఎక్కువ శాతము నాకు ఆలగడ్డలో రైతులు. చిన్నగొట్టిగల్లు మండలం బాకారపేట పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి మంచు మనోజ్ నిరసన తెలిపారు. తన సిబ్బందితో పాటు ఉంటున్న లేక్ వ్యాలీ రిసార్ట్స్ కు ఎస్ఐ రాఘవేంద్ర చేరుకుని ఎవరు మీరు ఎందుకు ఇక్కడ ఉంటున్నారని ప్రశ్నించారని మనోజ్ తెలిపారు. నేనేమైనా పుష్పనా, మీరు షెకావత్తా లేక నేను ఒబామా బిన్ లాడెన్నా, ఎందుకు తనను అడ్డుకుంటున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. సిఐ వచ్చి సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. 2 నిమిషాలు మా వాళ్ళ దగ్గరకు వచ్చి సీఎం గారి పేరు ఎందుకు తీశారు అండ్ నన్ను ఎందుకు డిస్టర్బ్ చేశారని 2 విషయాలు చెప్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సార్. ఆనరబుల్ సీఎం గారి పేరు తీసి ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. నా రిక్వెస్ట్ ఒకటే, వచ్చి ఎందుకు ఆయన పెద్ద ఆయన పేరు ఎందుకు తీశారు, నన్ను ఎందుకు మా వాళ్ళని ఎందుకు బెదిరించారు అని అడిగారు. అదొక్కటే నాకు చెప్పేమనండి. ఎవరైనా కంప్లైంట్ పెట్టారా, మేమైనా తప్పు చేసినామా, అది ఎందుకు వచ్చారు? ఇన్ని సంవత్సరాలు లేదు, 93 నుంచి ఉన్నాను తిరుపతిలో, నేను పుట్టి పెరిగింది ఇక్కడ. మళ్ళీ 93 నుంచి క్యాంపస్ పెట్టినాము. ఇన్ని సంవత్సరాలు ఏ పోలీసు నా గురించి రాలేదు చెకింగ్కి, ఎవరు రాలేదు. ఈరోజు ఎందుకు కొత్తగా ఇంత స్పెషల్ ట్రీట్మెంట్ నేను ఆడుంటాడా? నేను ఎప్పుడైనా ట్రబుల్ చేసినానా? 10 మంది నవ్వులు ఇవ్వడం తప్ప ఇంకేమైనా చేసినానా మీకు? మరి ఎందుకు ఇది, ఎందుకు నేను నా దీంట్లో ఉన్నప్పుడు ఎందుకు మీరు
నాకు వచ్చి నాకు జస్ట్ స్టేషన్లో అఫీషియల్గా ఒక మాట చెప్తే వెళ్ళిపోతాను సార్ నేను. ఇప్పుడు ఎత్తేనే ఎత్తలేదు మీ ఫోను. ఎత్తి ఏం చెప్తున్నారు మీరు ఇప్పుడే ఎత్తలేదని చెప్తున్నారు మీ ఫోన్. ఎస్ఐ గారు రామస్వామి గారు ఇంటికి వెళ్ళిపోయారని చెప్పారు కాక మీకు హెల్ప్గా సార్ హెల్ప్ కోసం అడిగి తీసుకొచ్చాడు సార్. అంతే మీ పేపర్ మీ పెన్నే సార్. అది నా ఇంటికి ఈ టైం అసలు మార్నింగ్ ఇంటికి రావాలి. ఇప్పుడు ఎందుకు వచ్చారు? అదే సార్ చెప్పండి. మీ టైంలో ఎస్ఐసి ఎందుకు సార్? మీరు సార్ మీరు గవర్నమెంట్ సార్ మిమ్మల్ని నమ్ముకొని మేము ఫ్యామిలీతో ఉన్నాం సార్. మిమ్మల్ని అడిగేది దాన్ని నన్ను ఏం చేయమంటారు? పోలీస్ ఆఫీసర్ మాట్లాడేలా మాట్లాడుతున్నారు మీరు. ఫ్యామిలీతో మిమ్మల్ని నమ్ముకున్నా అంటే మమ్మల్ని ఏం చేయమంటారు అంటారా సార్? మీరు హెడ్ సార్, మీకు ఆ బ్యాచ్ ఉంది సార్. మేమంటే ఎవరు అంటే మీ ఎస్ఐని కూడా కలుపుకుంటున్నారు మీరు? నేను అని చెప్పండి. అవును తీసుకురాలేదు. అవును ఎవరు మీ ఎస్ఐ పంపిస్తే వచ్చినాము. ఎందుకంటే మీ ఎస్ఐ ఫోన్ తీయట్లేదు అంతే కదా? ఎందుకు అదొక్కసారి ఎస్ఐ ఫోన్ తీయట్లేదు. మీరు ఇంటికి వెళ్ళండి చెప్పండి. జరిగితే కదా సార్. మీరు జరిగింది ఎందుకు రాయట్లేదు? ఎందుకు నాకు రీజన్ చెప్పండి. ఎందుకు రాయట్లేదు? మీరు పోలీస్ సార్ నిజం రాయాలి కదా సార్. మీరు నిజం రాయాలి కదా సార్. మీరు చెప్పిందే రాయమన్నాను సార్. అంటే మీరు అబద్ధం అంటున్నారా? అట్లా నేను లెటర్ రాయిస్తాను. మీరు చేయండి. మీకు ఫోన్ ఉంది కదా, మీ దగ్గర కూడా ఫోన్ ఉంది. డిపార్ట్మెంట్ సార్ మీరేంటి సార్? సార్ మీరు ఎందుకు సార్ నా నమస్తే పెడతారు చెప్పండి? కాదు మీరు డిపార్ట్మెంట్ సార్. మీరు తప్పుగా అనుకోకూడదని నేను రిక్వెస్ట్ అడుగుతున్నా. నేనేం రుబాబ్ చేయట్లా. నా ఇంటికి వచ్చి నన్ను ఎత్తుకొని వచ్చి మీరు అంటే మీరంటే మీరు కాదు డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు ఆయన ఎస్ఐ గారితో వచ్చిన కానిస్టేబుల్ నా చేయబట్టుకుని లాగింది వాళ్ళు. చేయబట్టుకుని లాగారు కదా సార్. అంతవరకు అయింది కదా సార్. నేను అడిగేది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ వరకు వచ్చాడు సార్. సంద చివరి వరకు వచ్చాడు ఎస్ఐ. వచ్చి అయిపోయారు. మా వాళ్ళు వీళ్ళు అడిగి రండి సార్ అని చెప్తుంటే ఇదిగో వస్తున్నా పదండి అని చెప్తే లోపలికి వచ్చాను. అటు యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఇది ఎక్కడ న్యాయం సార్? నన్ను వచ్చి గెలికి నా ఇంట్లో వచ్చి నన్ను గెలికి ఇంట్లోనే రిసార్ట్లో ఉన్నా అది ఇల్లాగా ఉన్నాను కదా. ఇప్పుడు వచ్చి గెలికేసి చేస్తే ఎట్లా సార్? నేను వచ్చి ఎస్ఐ గారికి చేయండి చేయట్లేదు. సిఐ గారికి చేయమంటే సిఐ ఉండండి సార్. అవును సార్ తీయలేదు. అవును అది రాయమన్నాను నేను. అది మీరు అఫీషియల్గా ఇవ్వండి సార్. ఇట్స్ రూల్ సార్. యూ హ్యావ్ టు గివ్ ఇట్ అఫీషియల్లీ. నేను స్టేషన్కి వచ్చిన్నా నేను ఇక్కడ. అవును సార్. మీరు ఇప్పుడు చేయమంటే సిఐ కూడా తీయట్లేదు అంటున్నారు కదా మీరు. అదే సార్ ఓకే చేయండి. అదుపు తప్పి పొలాల్లో బోల్తా కొట్టిన కారు. కుప్పం మండలం మల్లునూరు వద్ద ఓ కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. కుప్పం నుంచి మల్లునూరు మీదుగా తమిళనాడుకు వెళ్తున్న షిఫ్ట్ డిజైర్ కారు అదుపు తప్పి 30 అడుగుల ఎత్తు నుంచి కింద ఉన్న పొలాల్లో పడిపోయింది. దీన్ని గమనించిన స్థానికులు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిని బయటకు తీశారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారని స్థానికులు తెలిపారు. షిఫ్ట్ డిజైర్ చూడంతేం కాలేదు. చాలా పుణ్యం చేయండి రావులప్ప. చూస్తే డ్రైవర్ అసలు ఉన్నట్లు ఉన్నది. డ్రైవర్ కదా ఒకడు మిగిలిండి కూడా అనిపిస్తా ఉంది నెడాలో కారులో. భారతీయ జనతా పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుండి కమలనాథులు ఇంటింటికి తిరిగి ప్రతి పోలింగ్ బూత్ కు ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసుకోవాలని బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంతి శ్రీనివాస్ మంగళవారం పిలుపునిచ్చారు. స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో బీజేపీ జిల్లా సమావేశానికి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు సంబంధించిన అధ్యక్షులు ఇచ్చేశారు. సామంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమాన్ని మీడియా, సోషల్ మీడియా తదితర మాధ్యమాలలో ప్రజలకు చేరేలా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే పార్టీ ఇచ్చేటువంటి పనులు ఒక డైరీ లాంటి పుస్తకాన్ని, పెన్నులు మీతో పాటు మీరు మెయింటైన్ చేస్తే ఇక్కడి నుంచి వేదిక మీద నుంచి చెప్పేటువంటి విషయాలను చక్కగా రాసుకుంటూ దాని పట్ల అవగాహన పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తామని తిరుపతి జిల్లాలో భారతీయ జనతా పార్టీ విస్తరించేందుకు కమిటీలను మరింత పటిష్టంగా నాణ్యతతో కూడుకున్నటువంటి కమిటీలను కేవలం భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా, ఓబీసీ మోర్చా,
ఎస్టీ మోర్చా, మైనారిటీ మోర్చా ఇలాంటి అనేక మోర్చాల ద్వారా వాటిని కూడా పూర్తి స్థాయిలో కమిటీలో నిర్మాణం చేసుకుని ఆ వర్గాలలో పార్టీ యొక్క పనిని పెంచుకోవడము, ఆ వర్గాల నుంచి పార్టీ వైపు ఆకర్షించే విధంగా కార్యక్రమాలను రూపొందించుకొని పనిచేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. మరి వాటన్నింటినీ పెంచుకోవాలంటే మోర్చాల యొక్క కమిటీలు పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకోవాలంటే మండలిలో రాష్ట్ర అధ్యక్షురాలు, సంస్థాగత ప్రధాన కార్యదర్శి 2 సార్లు టెలిఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా మీతో అందరితో కూడా సంభాషించడం జరిగింది. నేను వ్యక్తిగతంగా దాదాపుగా అన్ని మండల అధ్యక్షులతో నేను వ్యక్తిగతంగా దాదాపుగా అందరితో నేను మాట్లాడడం జరిగింది. టెలిఫోన్లో కూడా సంభాషించడం జరిగింది. మొదటి నుంచి కూడా రాష్ట్ర పార్టీ ఆదేశించకంటే ముందే నేను పదే చెబుతూ వస్తున్నాను. మండల అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మండల అధ్యక్షుడు వెనువెంటనే చేయాల్సింది మీ మండల పరిధిలో ఉన్నటువంటి ఎన్నికైనటువంటి పోలింగ్ బూత్ అధ్యక్షుడు ఇంటికి వెళ్ళి పలకరించి, కుదిరితే మిఠాయిలు ఇచ్చి, లేకపోతే 2 చాక్లెట్లు ఇచ్చి, చేతిలో జెండా పెట్టుకుని గుండెల మీద బీజేపీ కండువా వేసుకుని ఆ ఇంటిలో మీరు వెళ్ళి ఈ మండలానికి నేను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నానని చెప్పి పోలింగ్ బూత్ అధ్యక్షుడిగా పరిచయం చేసుకోమని చెప్పారు. ఆ ఇంట్లో పార్టీ కోసము, సమాజం కోసము, దేశం కోసము, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి సంఘటన మహామంత్రి మధుకర్జీ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, ముందున్నటువంటి నాయకులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా 2 విషయాలు. ఒకటి, గత పీరియడ్లో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి సంస్థాగతమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఎన్నికలు కావచ్చు, వాటన్నింటిలో కూడా అందరూ గట్టిగా పనిచేసి మనము ఎన్నికల్ని నిర్వహించడం జరిగింది. ఎన్నికల్లో మనం పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎన్నికల్లో 7కు 7 అసెంబ్లీలు కూడా మన కూటమి ప్రభుత్వం ద్వారా మనం తిరుపతి జిల్లా నుంచి గెలవడము, అలాగే త్రుటిలో మనము ఎంపీని కోల్పోవడం. ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమం షాహీ స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి హారతులు ఇచ్చారు. పితృదేవతలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు. పూర్వీకులకు మోక్ష మార్గాన్ని ప్రసాదించాలంటూ గంగాదేవిని ప్రార్థించారు. కుంభమేళా ప్రాంగణంలో ప్రతిధ్వనించే కీర్తనలు, నదీ సంగమం వద్ద పవిత్ర పూజల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో లోకేష్ దంపతులు మమేకమయ్యారు. మహాకుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు, ఇది భారతదేశ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వం, నమ్మకం, ఆచారాలు, ఆధ్యాత్మిక జ్ఞానంతో ముడిపడి ఉన్న శక్తివంతమైన వేడుక. మానవత్వం, ఆధ్యాత్మికత మధ్య సంబంధాన్ని లోతుగా నాటుకుపోయిన భారత జాతి విలువలను ప్రతిబింబిస్తుంది. పవిత్ర నదుల్లో ఆచరించే స్నానం, దానం హృదయపూర్వకమైన భక్తి మోక్ష మార్గాన్ని చూపిస్తాయని కోట్లాది మంది నమ్మకం. కుంభమేళాలో స్నానాలు, పూజాధికాలు అనంతరం లోకేష్ దంపతులు కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించేందుకు వారణాసి బయలుదేరి వెళ్లారు. అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ దేవీపట్నం మండలం పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురైన కొండమొదలు R&R కాలనీలను పర్యటించిన అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. ప్రతి ఇంటికి వెళ్లి నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. ఇళ్ల నిర్మాణం, ల్యాండ్ టు ల్యాండ్ పలు సమస్యలపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు వినతి పత్రాలు అందజేస్తూ తమ సమస్యలను వివరించుకున్న నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్. నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని తెలిపిన అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. సర్వే వచ్చి ఇక్కడ కొండమూలు వచ్చి అయితే చూపించిన ఎవరికి నచ్చట్లేదు సార్. అయితే
అంటున్నారు, కొనిస్తారా సార్? ఆల్రెడీ ఎక్స్పైర్ చేసేసారు కదా, కొనేసారు కదా. అంటే కొనేటప్పుడు సార్ అది రాయు భూమికి పంటకి సాగు ఉందా లేదా కోసం 3 నెలలు 6 నెలలు చేపల కన్నా ఇల్లు పట్టుకొని వెళ్తామని అక్కడ ఏమన్నా రాస్తారండి. ఇంకా హైదరాబాద్ అని లేకపోతే గోపురం అని అన్నట్టుగా రాస్తారండి. ఎంతమందికి కొంత బ్యాలెన్స్ అదే కదా. ఆటోమేటికల్లీ కమ్స్ టు ద సబ్ కలెక్టర్ లాగిన్. ఇది ప్రాసెస్ లో తహసీల్దార్ రిజెక్ట్ చేసినట్లని దే డైరెక్ట్లీ అపీల్ టు ద సబ్ కలెక్టర్ అండ్ ద సబ్ కలెక్టర్ హెర్సెల్ఫ్ విల్ రిజిస్టర్. సో అపీల్ ఇస్ విత్ సబ్ కలెక్టర్ ఆర్ఎండ్ఆర్ ఆఫీసర్. వాళ్ళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధపట్టిన ఆర్ఎండ్ఆర్ కాలనీలో పర్యవేక్షణ చేయడానికి నేను సబ్ కలెక్టర్ గారు QITDA అండ్ ఇతర అధికారులు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ మనం ఉన్నది పదబీపల్లి 3 కాలనీలో ఉన్నాము. ఇక్కడ 276 PDFs ఇక్కడ నిర్వాసితులా తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ చేయడం జరిగింది. ఒక 5 డిఫరెంట్ విలేజెస్ నుండి ఈ దేవపట్నం మండలం ఉంటున్న వాళ్ళు ఇక్కడ నిర్వహిస్తున్నారు. లాస్ట్గా తాళూరు నుండి ఉంటున్న PDFs అన్ని కూడా లాస్ట్గా లేటెస్ట్గా ఒక 6 months ముందు ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన ఇల్లు కేటాయించిన ఇల్లులో ఉండి ఇప్పుడు ఇక్కడ నుంచి నివాసం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది దాదాపుగా ఒక లాస్ట్ ఒక 5 yearsగా ఈ ప్రాసెస్ అన్ని కూడా చేసిన వలన కొన్ని ఇల్లు అంటే 2021లో కంప్లీట్ చేసిన ఇల్లు కూడా ఇప్పుడే కొంతమంది టేక్అవుట్ చేసిన వలన కొన్ని చిన్న చిన్న రిపేర్స్ కనపడింది. ముఖ్యంగా రూఫ్ లీకేజెస్ కానీ గోడల్లో కొన్ని కారిపోవడం కానీ అట్లాంటి ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉంటుందో అదన్నీ కూడా కాంట్రాక్టర్కి చెప్పేసి అదన్నీ కూడా స్ట్రిక్ట్గా రిపేర్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ ఈ కాలనీ వాళ్ళ దగ్గర నుంచి టేక్అవుట్ చేసుకుంటామని వాళ్ళకి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ముఖ్యంగా ఈ సైట్ సెలెక్షన్ కూడా చుట్టూ అన్ని కూడా ఈ 2 పంట చేస్తున్న జరాయితీ భూమి వలన అక్కడ నుంచి నీళ్లు కింద నుంచి ఊట ద్వారా వస్తున్నది కూడా కనపడుతుంది. సో దానికి చుట్టూ ఆ సీపేజ్ వాటర్ని డ్రైన్ చేయడానికి డ్రైనేజెస్ ఏర్పాటు చేయడానికి ఇక్కడ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్కి ఆదేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఏ డైరెక్షన్స్లో చేసి ఊటి నీరు రాకుండా చూసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నారు. దానికోసము అక్కడక్కడ సైట్ లెవెల్ చేసేసి ఊటి నీరు బయటకు రాకుండా అబ్జర్వ్ చేయడానికి కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. సో ఇక్కడ ఉన్న నిర్వాసితులకు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ చేసినప్పుడు కొన్ని మంది ఒక్కొక్క 7-9 మందికి ఇక్కడ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్లో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అని కూడా కొంతమంది రావడం జరిగింది. అది ఆర్ఎన్ఆర్ ఆఫీసర్స్ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ వాళ్ళందరూ కూడా వెరిఫై చేసేసి కొన్ని మందికి అర్హదారిని కూడా వాళ్ళు నిర్ధారించారు. దాని తర్వాత వాళ్ళకున్న ప్రాసెస్ కూడా గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. కొన్ని మందికి ఫ్యాక్చువల్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు అనర్హుదులు అని ప్రకటన చేసిన వాళ్ళకి వీ విల్ గివ్ సమ్ ఆర్డర్స్. దాన్ని బట్టి వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు పైన. వాళ్ళందరికీ కూడా ఈ గ్రీవెన్స్ సిస్టమ్స్ అన్ని కూడా పూర్తిగా ఒక సిస్టమేటిక్గా చేయడానికి కోసం ఆన్లైన్లో దీని గురించి ఒక పోర్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం కూడా వాళ్ళు ఫిర్యాదుల్లో ఏ స్టేటస్లో ఉంటుంది, వాళ్ళు ప్యాకేజెస్లో వస్తుందా రాదా దాని గురించిన విషయాలు వాళ్ళు చూసుకోవచ్చు. ఈ కాలనీస్ టేక్ ఓవర్ చేయడానికి ముందు ఆర్ఎన్ఆర్ ఆఫీసర్గా ఉంటున్న సబ్ కలెక్టర్కి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న RWS ఇంజనీర్స్, ఈ EPDCL మంది, పంచాయతీరాజ్, గ్రౌండ్ వాటర్ వాళ్ళందరితో ఒక కమిటీగా పెట్టేసి మనం DPR ప్రకారము ఈ కాలనీలో 29 కోట్లకి ఓవరాల్ DPR పెట్టడం జరిగింది. ఆల్ 230 కోట్లు కదా, 276 కోట్లు. సో 276 crores కాదు, 276 crores కి 29 కోట్లే. 29 కోట్లు DPRలు కూడా వాళ్ళు DPR ప్రకారం చేశారా, క్వాలిటీ ఎట్లా ఉంటుంది అని ఒకసారి ఆడిట్ చేసిన తర్వాత ఓ రిపోర్ట్ తీసుకొని మాత్రమే ఇది హ్యాండ్ అవుట్ చేసిన జరుగుతుంది. దాని తర్వాతనే కాంట్రాక్టర్కి లయబిలిటీ వదలడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న సమస్యలు అన్నీ కూడా చూడడానికి ఇక్కడ 276 మంది PDFs ఉంటున్నప్పుడు ఇక్కడ ఒక టెంపరీగా ఒక సొసైటీ కానీ ఒక కమిటీస్ కానీ నిర్వాసితుల మధ్యలో ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న లోపాలు కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా కరెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ ముందు పెట్టేసి అది సరిచేయడానికి ఒక బాడీ ఏర్పాటు చేయడం చెప్పడం జరుగుతుంది. బిఫోర్ ఇది పంచాయతీగా మనం మెర్జ్ చేయడానికి ముందు అట్లాంటి ఒక సొసైటీ ఏర్పాటు చేస్తే ఒక ఆర్గనైజ్డ్గా ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళు రిజాల్వ్ చేయడానికి వీలుంటుందని కూడా ఆర్ఎన్ఆర్ ఆఫీస్కి చెప్పడం జరుగుతుంది. సో రాబోయే కాలంలో దాన్ని కూడా చర్యలు తీసుకుంటాము. ఇది కాకుండా ఇక్కడ నుంచి ఏమేమి విషయాలు మనం నేర్చుకున్నాము, ఈ కాలనీస్ కడుతున్నప్పుడు ఎట్లాంటి లొకేషన్స్ ఏర్పాటు చేయాలి, ఏ అసెట్స్ మనం ముందు చేయాలి తర్వాత చేయాలి, దాని గురించిన లెసన్స్ కూడా రాబోయే కాలంలో మనం చేసిన ఆర్ఎన్ఆర్ కాలనీకి ఒక ఇన్స్ట్రక్షన్స్గా తీసుకొని చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ ఆర్ఎన్ఆర్ కాలనీస్లో సంబంధపడిన సమస్యల వరకు
ప్రధానంగా మనం ప్రయారిటీ ఇచ్చేసి అది కూడా సరిచేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని దీని ద్వారా చెప్తున్నా. ఎప్పటిలాగా పూర్తి చేస్తుంది? ఇది ఆల్రెడీ పూర్తి అయింది. ఈ రిపేర్స్ ఇంకొక నెల క్రితంలో కంప్లీట్ చేసేసి ఇండియన్ బ్యాంక్ విశాఖపట్నం జోనల్ మేనేజర్ ఏకే పూర్భాయ్ ఆధ్వర్యంలో సోమవారం నర్సీపట్నం వేదిక ఫంక్షన్ హాల్లో అనకాపల్లి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అలాగే ఎంఎస్ఎంఈ కస్టమర్స్ తో బ్యాంక్ కస్టమర్స్ కు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. నర్సీపట్నం ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మొహమ్మద్ షాబుద్దీన్ వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. తదుపరి ఇక్కడ 6 మెంబర్స్ వరకు మా బ్రాంచ్లో కస్టమర్లు ఉన్నారు. ఆ తర్వాత 21 సీజన్లో బాగా పీక్ సీజన్ మాకు బ్యాంక్ గ్యారెంటీ అవసరం అనుకుంటే ఇమీడియట్లీ క్యాష్ తెచ్చిన 15 మినిట్స్లో మాకు ఈజీ చేతిలో పెట్టిన అదే నేను మొట్టమొదటి అలవాటు చేశాను మా మిల్లర్స్. మరి ఆ మీటింగ్లో నేను చాలా ఇదిగా మేము వ్యాపారం చేసుకున్నాం. 21-22 I am General Manager, Indian Bank. I am sitting at Visakhapatnam. Today I came to visit Narsipatnam branch and to meet our esteemed customer. So today's gathering was about awareness about MSME and agriculture products what we have in our bank. We are processing all sort of applications under government schemes like PM Mudra Yojana, Swanidhi, Vishwakarma, PMGP, whatever government sponsored schemes application we are getting, we are ready here to just process all the applications in the shortest possible time. Further to that, we are in agri side. This area is famous for rice millers, and we are trying to establish a cluster here to facilitate and support our rice millers customers. MSME is the backbone of the country for employment generation. We are here to support all MSME activity, whatever may be, starting from tea stall to any big unit also. So we have all products suiting all the. బహుజన అధికారులపై కక్ష సాధింపు చర్యలు చేస్తే సహించం. బహుజన నాయకులు బొట్ట నాగరాజు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రాష్ట్రంలో బహుజన అధికారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడితే ఊరుకునేది లేదని బహుజన ఐక్యవేదిక నాయకులు బొట్ట నాగరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బీఐవి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు బహుజన అధికారులు అయిన మాజీ సిఐడి చీఫ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై కక్ష కట్టి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇప్పటికీ ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి ఆయనపై కక్ష సాధింపు చర్యలు ఆపి పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక నాయకులు ఎన్ చిరంజీవి, వి సంజీవ్, కొల్లు గంగాధర్ పాల్గొన్నారు. నర్సీపట్నం బహుజన ఐక్యవేదిక తరపు నుండి ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉద్యోగస్తుల పైన ఈ ప్రభుత్వం చాలా మంది ఆఫీసుల పైన కక్ష కట్టి చర్యలు తీసుకుంటూ ఉన్నది. అలా కక్షపూరిత చర్యలు తీసుకోకూడదు, ఆపాలని చెప్పేసి మేము బహుజన ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంట్లోని పివి సునీల్ కుమార్ గారు గతంలో సిఐడి ఆఫీసర్గా పనిచేశారు, చీఫ్గానే. ఆయన వృత్తిరీత్యా ఏదైతే చేయాలో ఆ పనులు చేశారు తప్ప తన ఉద్యోగానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం కూడా చేయలేదు. ఆయన గతంలో కూడా ఎన్నో అవార్డు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చేటువంటి అనేక అవార్డు కూడా గ్రహీత అయినటువంటి ఆయన ఉత్తమ ఉద్యోగ పేరున్నటువంటి అతన్ని కేవలం ఒక రఘురామరాజును తనని అరెస్ట్ చేశారన్న కక్ష పెట్టుకొని తను మనవాది కాబట్టి అలాంటి కక్షలు పెట్టుకొని ఈరోజు ఆయన్ని ఒక డీజీపీ అవ్వడానికి అర్హత ఉన్నటువంటి అతన్ని ఈరోజు ఒక రౌడీ షీటర్లో ఎలా అయితే స్టేషన్కి ఉదయాన్ని వచ్చి సంతకం పెట్టి మళ్ళీ ఈవినింగ్ వరకు వచ్చి సంతకం పెట్టి వెళ్ళమంటారో అలా ట్రీట్ చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి చెప్తా ఉన్నాం. అటు నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ
ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచించండి. ఇలాంటి మంచి అధికారులని మీరు ఏదో మంచి పోస్ట్ ఇచ్చి ఈ ప్రభుత్వానికి పేద ప్రజలకి సేవ చేసే విధంగా వాడుకోవాలి తప్ప మీరు ఏదో కొంతమందికి కోసం అని చెప్పేసి ఎలాంటి నిజాయితీ పరు ఆఫీసుల పైన నేను కూడా రోజు వార్తల్లో నాటిలో చెప్పి చూపిస్తూ మీరు మనోభావాలు దెబ్బతీయొద్దని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన చాలామందికి ఇన్స్పిరేషన్గా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలి, ఐఏఎస్ రావాలని చెప్పి కళ్ళగంటా ఉన్నాం. అంటే ఐఏఎస్ ఐపీఎస్ అవి ఇలా నిజాయితీగా పనిచేస్తే ఎలాంటి రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు గురవుతే మేము ఎందుకు అలాంటి పోస్టులకు వెళ్ళడం అలాంటి యాక్ట్కి వెళ్ళడం అని చెప్పి చాలామంది నిరుత్సాహం పడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు అందరూ కూడా మేము ముఖ్యంగా రఘురామరాజుని అడుగుతూ ఉన్నాం, మీరు అంబేద్కర్ అయినా ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా సరే మీకంటే తక్కువ ఎవరున్నా సరే మీకు చిన్నచూపుగానే ఉంటుంది. వాళ్ళందరూ మీకు పాత్రలు మీరు రాజులు అని చెప్పేసి మీరు ఆ రాజులుగా చాలామంది అవి మానాటోళ్ళు మా భవిష్యత్తులో ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదు. నీ ఉన్నటువంటి ఉండి నియోజకవర్గంలో నీ సామాజిక తరగతి ఎంతమంది ఉన్నారు, ఎన్నిటితో నువ్వు గెలిచావు అంటే మేమందరం ఓట్లు వేయకుండానే నువ్వు గెలిచావా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అంటే రానున్న రోజుల్లో నువ్వు పూర్తిగా రాజకీయాలకి దూరం అయిపోవాలి, ఇంట్లో కూర్చోవాలనుకుంటేనే ఎలాంటి నువ్వు చర్యలు తీసుకుంటావు. కాబట్టి ఇంకనైనా సరే ఇలాంటి దుర్మార్గమైన చర్యల్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ భోజనం నుంచి అని చెప్పేసి ఈ భోజన ఐక్యవేదిక నుండి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై భీమ్, జై భారత్. ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.